మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి నోటీసులు ఇచ్చేస్తాం. మయోసైటిస్తో మంచానికే పరిమితమైన వారికి కూడా నోటీసులు ఇచ్చేస్తాం. 4 ఏళ్ల క్రితం ఏదో పోస్టు పెట్టారన్న నెపంతో పక్క రాష్ట్రం వ్యక్తి కూడా నోటీసులు ఇచ్చేస్తాం. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరికీ నోటీసులు ఇచ్చేస్తాం. చంద్రబాబు పాలనా వైఫల్యాలపై పోస్టులు పెట్టే వారందరికీ నోటీసులు ఇచ్చేస్తాం. సూపర్ 6 హామీలెక్కడా అని నిలదీసే ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్టుకు నోటీసులు ఇచ్చేస్తాం. BNS 111 సెక్షన్ కింద కేసులు పెట్టేస్తాం. వ్యవస్థీకృత నేరాలు చేశారంటూ జైళ్లలోకి నెట్టేస్తాం. అంతా మా ఇష్టం, చట్టం మా చేతిలో చుట్టం, ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాం, ఎన్ని అక్రమ కేసులైనా పెడతాం, భవిష్యత్తు లేకుండా చేసేస్తాం అని వెర్రవీగితే నియంతలా చెలరేగిపోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు సార్. కాస్త ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. అది మరోసారి రుజువైంది. నెల్లూరుకి చెందిన పాశాల శివశంకరెడ్డి కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ కేసుల కూటమి సర్కారుకు చెంప చెల్లుమనేలా తీర్పు చెప్పింది. BNS 111 సెక్షన్ల కింద సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడితే చెల్లవని స్పష్టం చేసింది. అతనిపై గత 10 ఏళ్లలో కనీసం 2 ఛార్జ్ షీట్లు నమోదై ఉండాలి. వాటిని కోర్టు పరిగణనలోనికి తీసుకుని ఉండాలి. అలా జరగనప్పుడు BNS 111 సెక్షన్ చెల్లదు. సార్, అసలు BNS 111 సెక్షన్ ఎలాంటి నేరాలు చేసిన వారిపై పెడతారో తెలుసా? కిడ్నాప్, సుపారీ హత్యలు, దారి దోపిడీ, మహిళల అక్రమ రవాణా లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపైన పెడతారు సార్. కానీ మన చంద్రబాబు గారు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇలాంటి తీవ్రమైన సెక్షన్లు పెట్టేశారు, జైళ్లలోకి తోసేశారు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మరణశిక్ష, జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇలాంటి శిక్షలు పడే సెక్షన్లు పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? సార్, సీఎం గారు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయొచ్చు, కానీ ప్రతి సందర్భంలోనూ అది సాధ్యం కాదు. శివశంకరెడ్డి కేసులో హైకోర్టు తీర్పు తర్వాత మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. అందుకే ఈ పాయింట్ను క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి.